నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. అసెంబ్లీలో తీవ్ర పదజాలం ఉపయోగించిన కొద్ది రోజులకే హైడ్రా అధికారులపై నోరు పారేసుకుని దానం ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఏకంగా సొంత ప్రభుత్వంలోనే కేసులు పెట్టించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. దానం నాగేందర్ నోటి దురుసు పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు ఫోన్ చేసి కాస్త సంయమనంతో వ్యవహరించారని సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే దానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధ్య వివాదం మాత్రం ఇంకా ముదురుతూనే ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా అధికారులతో దానం నాగేందర్ వివాదం వివరాలు, దానం నాగేందర్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కలత చెందినట్లు చెప్తున్నారు. వెంటనే దానం నాగేందర్కు ఫోన్ చేసి ఏం జరిగిందని ఆరా తీసినట్లు సమాచారం. తన పర్యటన ముగిసిన తర్వాత అధికారులతో మాట్లాడుతానని, అప్పటి వరకు సంయమనం పాటించాలని సీఎం ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ప్రెస్ మీట్లలో, బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు కాస్త ఓపికగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయ్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నోటి దురుసుతో సొంత పార్టీకే ఇబ్బందులు తెస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా వచ్చే అదనపు బలంతో అధికారులను, ఇతరులను ఇబ్బందులు పెడతారనే చెడ్డ పేరు మూట కట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బండబూతులు తిట్టి అందరితో నీతులు చెప్పించుకోవాల్సి వచ్చింది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని నందగిరి హిల్స్లో ఆక్రమణలు తొలగించే విషయంలో హైడ్రా అధికారులతో నాగేందర్ గొడవ పడ్డారు. నగరంలో భూ కబ్జాలను గుర్తించి తొలగించడానికి ఏర్పాటైన హైడ్రా నందగిరి హిల్స్లో ఆక్రమణలు తొలగించడాన్ని దానం అడ్డుకున్నారు. అవి ఎస్సీ ఎస్టీలు నివాసం ఏర్పాటు చేసుకున్న జాగాలని, వాటి జోలికి పోవద్దని చెప్పారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో దానంపై కేసు నమోదైంది. ఇది దానం నాగేందర్కు మరింత కోపం తెప్పించింది. దీంతో రంగనాథ్ను వ్యక్తిగతంగా దూషించారు. ఈ పరిణామాలు అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సొంత పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం ద్వారా దానం ఏం సందేశం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానం నాగేందర్ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి నష్టం, ప్రతిపక్షాలకు లాభం తెచ్చిపెడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో దానం వేరంగం వేయటాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా బాగా ఉపయోగించుకుంది. చివరికి దానం నాగేందర్ అసెంబ్లీలోని తన మాటలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు హైడ్రా అధికారులతో వివాదం పెట్టుకుని కేసుల పాలు కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి మంచివి కావనే చర్చ జరుగుతోంది. దానం నాగేందర్ వ్యవహార శైలిలో మార్పు తీసుకొచ్చే బాధ్యతను పార్టీకి చెందిన కొందరు సీనియర్లకు అప్పగించినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ ప్రభాకర్ను హుటాహుటిన దానం వద్దకు పంపి పార్టీ ఆదేశాలను చెప్పించినట్లు సమాచారం. దానం నాగేందర్ తన నోటి దురుసు, ఆవేశం కారణంగా అనేకసార్లు వార్తల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమకారులపై దాడులు చేసి సంచలనం సృష్టించారు. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోయారు. 2023లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలవడంతో మళ్లీ హస్తంగూటికి చేరారు. 2004లో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. ఇలా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి తన అధికార బలాన్ని చాటుతూ ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారనే అపప్రదను దానం మూట కట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.